జయమిచ్చేవారు. ఆమేన్ చెప్పండి. ఏంటండి? జయమిచ్చేవారు. చెప్పండి ఎవరండి? జయమిచ్చేవారు. జయమిచ్చేవారు. జయమిచ్చేవారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అది ఏ పాపమైనా, ఏ మోసమైనా, ఏ చెడైనా, అపవాది సంబంధించిన, సాతానుకు సంబంధించిన ప్రతి విషయంలో ఇదిగో అపవాది, ఆ సాతాను ఏ పరిస్థితులు, ఏ పోరాటంలో నిన్ను మృంగివేయాలని, నిన్ను పతనము చేయాలని కోరుకుంటున్నాడో వాడిపైన విజయాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆ చెడు ఆలోచనలు, ఆ చెడు తలంపుల నుంచి, ఆ భయంకరమైన పోరాటం నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఏడుస్తున్నారు. అవునా? చెడుతనములో, చెడు జీవితంలో చెడ్డ పనులు చేస్తూ ఎంతోమంది జీవితాలు నాశనము చేసుకుంటున్నారు. అవునా కదా? తల్లిదండ్రులు ఎంతోమంది ఏడుస్తున్నారు. ఇదిగో ఆ పోరాటాల నుంచి మీకు ప్రభు జయాన్ని ఇవ్వబోతున్నారు. జయం ఇవ్వబోతున్నారు. ఆమేన్. భర్త పోరాటము పై నుంచి, ఆ భయంకరమైన పాపపు బ్రతుకు నుంచి ప్రభు జయం ఇవ్వబోతున్నారు. ఆమేన్. ఆమేన్. లేదా భార్య భయంకరమైన పాపములో ఉందేమో, భయంకరమైన పాపపు బ్రతుకుతుందేమో, ఆ పరిస్థితుల నుంచి నువ్వు ప్రార్థిస్తుండగా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఆ సాతాన్ని ప్రభు చితక త్రొక్కబోతూ ఉన్నారు. ఆయన జయం ఇవ్వబోతూ ఉన్నారు. చెప్పండి, ఆయన జయం ఇవ్వబోతూ ఉన్నారు. ఆయన జయం ఇవ్వబోతూ ఉన్నారు. కుటుంబ పరిస్థితులు ఏదైనా ప్రభువు జయం ఇవ్వబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎటు నుంచి వస్తున్న ఆ పోరాటం, ఇంటి వారి నుంచా, బయటి వారి నుంచా, అది ఏ పోరాటమైనా నీవు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో ప్రభు విజయం ఇవ్వబోతున్నారు. అన్యాయంగా నీవు ఏ పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితిలో ప్రభు విజయాన్ని ఇవ్వబోతున్నారు. ఆ పరిస్థితిలో ప్రభు జయనివ్వబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువే జోక్యము చేసుకొని, ప్రభువే నీ పక్షాన ఉండి, ప్రభువే నీ కొరకు నిలబడి ఆయనే అద్భుతము చేయబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి సాతాన్ని చితక దొరకాలనుంది? ఉందా? చితక దొరుకుదామా? చెప్పండి, చితక దొరుకుదామా? ప్రైజ్ ది లార్డ్. చితక దొరకాలంటే చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్వరగా చదువుదామా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువుదామా బ్రదర్? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉంటే మనం ఏం చేయగలుగుతాం? అపవాదిని ఏం చేయగలుగుతాం బ్రదర్? దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. నీవు సాతాను చితక ద్రొక్కే అధికారాన్ని ప్రభు నీకు ఇచ్చారు. అది చితక ద్రొక్కాలంటే, ఆ అపవాది నుంచి నువ్వు విజయాన్ని పొందుకోవాలంటే నేను చేయవలసిన పని ఒక్కటే, దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. నీవు దేవునికి లోబడి ఉంటే దాన్ని జయించగలుగుతావు. అవునా కదా? దేవునికి లోబడి ఉంటే జయించగలుగుతాం. లోబడిని జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మనసు ఏమి చెప్తే అది వింటది. అవునా? మనసు ఒకవైపు లాగుతూ ఉంటుంది. ఏ పర్లేదులే చూసే, ఏ పర్లేదులే చేసే. దేవుడు అంటుంటాడు, నానా ఇది సరైనది కాదు. అవునా? ఒక పక్క దేవుని మాటలు వినిపిస్తూ ఉంటాయి. దేవుడు ఎన్నోసార్లు గద్దిస్తూ ఉంటారు, ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటారు తప్పు అని. కానీ ఏం చేస్తామంటే చెప్పండి, అన్నిటికంటే మోసకరమైనది ఏంటి చెప్పండి? మన అవయవాల్లో హృదయమే, ఈ మనసే. ఇది చాలా మోసమైంది. అది చెప్పినట్టు మనం విన్నామా, మన జీవితాలు ఇంకా నాశనమే కదా? అవునా కదా? అందుకనే ప్రభు మాటకు లోబడాలే కానీ మన మనసు చెప్పినట్లు మనం వినకూడదండి. అంతా రైటే అంటే చాలా తప్పు. అవునా కదా? అంతా రైటే, నేను చెప్పిందే సరైనది, నేను చేసిందే సరైనది, ఏమైనా పర్లేదు, ఏదైనా కానీ. అవునా కదా?
దేవుని దగ్గర నేను మళ్ళీ తర్వాత అడగొచ్చు, అవునా కదా? ఏం అడుగుతావు? ఒక్కసారి ప్రభు కృపను కోల్పోయామా, నీవెంతగా అడిగినా ఆ కృపను మాత్రం పొందుకోలేవు. అర్థమవుతుందా? ఒక్కసారి కృపను పోగొట్టుకుంటే తెలుస్తుంది, అవునా? కృప ఒక్కసారి మన నుంచి వేరైపోతే ఆ కృపను పొందుకోవడం చాలా కష్టం. ఆ అభిషేకాన్ని పొందుకోవడం చాలా కష్టం. ఆ అనాయింటింగ్ని మనం చూడడం చాలా కష్టం. కృపను పోగొట్టుకోవద్దు. చెప్పండి, ఏం పోగొట్టుకోవద్దండి? చెప్పండి. కృపని చెప్పారు ఆల్రెడీ దేవుడు అక్కడ. కృప, నా కృప మీకు తోడుగా ఉండదని చెప్పారు, అవునా కదా? సాతాను మీ కాళ్ళ క్రింద త్రొక్కు, మీరు ఏంటండి శీఘ్రముగా నా కృప మీకు తోడుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప తోడుగా ఉండాలంటే ఆయన మాట వినాలి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అది ఎంత కష్టమైనా ఆయన మాట వింటే అప్పుడు మనకు విజయము. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఏంటండి, ఎంత కష్టమైనా, ఎంత నీకు కొన్ని పరిస్థితుల్లో నీకు నష్టమే రావచ్చు. ఇక్కడ నువ్వు నష్టాన్ని చూస్తావేమో కానీ అక్కడ మాత్రం నువ్వు నష్టపోవు. చెప్పండి, చెప్పండి. మన ద్వారా అంటే మనం ఏదో చేసి అక్కడ ఉండాలని కోరుకుంటే అక్కడి నుంచి ప్రభు దింపుత కింద ఉంటాం, అవునా కదా? కృపను పోగొట్టుకోవద్దు. చెప్పండి, ఏం పోగొట్టుకోవద్దు? కృప పోగొట్టుకోవద్దు. కృప, ఆయన కృప మన పైన నిండుగా ఉండునుగాక. ఆయన కృప మన కుటుంబాల పైన నిండుగా ఉండునుగాక. ఆమేన్. అది ఏదైనా, నువ్వు కళ్ళతో ఏది చూసినా, నీ చేతులతో ఏమి చేసినా, నీ మనసుతో ఏ తప్పుడు ఆలోచన చేసినా, ఏ చెడు, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి అహిష్టమైనది, అది ఏది చేసినా ఆ కృపను మన మీద నుంచి దేవుడు తొలగిస్తారు. చెప్పండి, ఏం తొలగిస్తారు? కృప. అందుకని ఎవరి మాట వినాలంటే దేవుని మాట, దేవునికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటకు లోబడితే మనము అపవాదిని అనగా సాతానుని మన కాళ్ళ క్రింద చిత్తగా ద్రొక్కుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అధికారం ప్రభు ఇచ్చారు, ఆ అధికారం మన చేతులకు ఇచ్చారు, కానీ అది మన చేతుల్లోనే ఉంది, అవునా కదా? ఆయన ఇచ్చారు, అది ఉపయోగించే మన చేతుల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఉపయోగించే ఆ చేతులు మనకు అప్పగించిన తర్వాత ఆ అధికారము, అది నువ్వు ఉపయోగిస్తావా, కృపని పైన ఉంటుంది. అది ఉపయోగించవా, కృపని పైనుండి తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. సాతాను చితక ద్రొక్కాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దేవునికి లోబడాలి. రెండవది ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనం కూడా ఒకసారి చదువుతారా? ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ మాత్రమును లోబడనేరదు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనం కూడా బ్రదర్. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చెప్పండి, ఎవరిని సంతోషపరచరు? దేవుణ్ణి సంతోషపరచరు. ఎవరిని సంతోషపరచరు? ఆత్మానుసారులు దేవుణ్ణి సంతోషపరుస్తారు. ఎవరు సంతోషపరచరంటే శరీరసారులు. అసలు శరీరసారులు, ఆత్మసారులు ఎవరు చెప్పండి? గళతి పత్రిక తెలుసు కదా, ఎక్కడుందో బాగా తెలుసు. ఎక్కడుంది గళతి పత్రికలో? చదవండి, తీయండి, అది కూడా తీయాలి.
చెప్పండి. ఇప్పుడు ఏంటి అంటే, మొదటిగా సాతాన్ని త్రొక్కాలి అంటే, అపవాదిని చితక త్రొక్కాలంటే మొదటిగా దేవునికి లోబడాలి. రెండవదిగా అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, మనము ఆత్మానుసారమైన వారిమిగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మానుసారులుగా మనం ఉన్నప్పుడు ప్రభుని సంతోష పెట్టే వారిమిగా మనం ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మసారమైన మనసు కలిగిన వారిగా ఉండాలి. అంటే మనలో అంత టోటల్గా ఆత్మ సంబంధమైనవే ఉండాలి. చెప్పండి ఏంటి అండి? ఆత్మ సంబంధమైనవి దేవునికి సంబంధించినవి, శరీర సంబంధమైనవి లోకానికి సంబంధించినవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవండి బ్రదర్. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పృష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఏంటండి? శరీర సారులకు కలిగినవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో సృష్టముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. బ్రదర్, ఒకసారి 8వ అధ్యాయం 6వ వచనం రోమపత్రిక చదువుదామా ఒకసారి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏం కలుగుతుంది? జీవము. చెప్పండి ఏంటండి? జీవమును. అక్కడేం చూసాం? ముందు చెప్పిన ప్రకారం దేవుడు అంటున్నారు, వారు లోబడి ఉండు. లేదు బ్రదర్, ఇందాక గలితీలో లాస్ట్ వర్డ్ చదివారే, ఇట్టి వాటిని ముందు చెప్పినట్లుగా. ఇట్టి వాటికి మీరు చదవండి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. చెప్పండి. ఇట్టివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. చెప్పండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నారు ఆత్మానుసారమైన మనసు జీవమును. చెప్పండి ఏంటండి? జీవము. లాస్ట్ ఏం దొరికిద్దండి? జీవము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఏలేనిగా శరీర సారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి గలతీ 5లోనే 19, 20 ఇవన్నీ అయిపోయిన తర్వాత కింద ఆత్మానుసారులు ఎవరు? శరీర సారానికి అంటే శరీర సారులు ఎలా ఉంటారో చక్కగా ప్రభు మాట్లాడారు. వారు లోకానికి సంబంధులు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. చెప్పండి, సాతానుని మనము చితక త్రొక్కాలంటే ఏముండాలి? ఆత్మసారమైన మనస్సు ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆత్మ సారమైన మనసు మనకున్నప్పుడు దాన్ని చితక త్రొక్కుతాం. అవునా? చూడండి, శరీర సారులు ఎలా ఉంటారు, వారి జీవితాలు ఎలా ఉంటాయంటే భయంకరమైన పాపం, భయంకరమైన జీవితాలు, ఇష్టానుసారమైన జీవితాలు.
అంత లిస్ట్ అవుట్ ఆల్రెడీ ప్రభు చేసి అక్కడ ఉంచారు. అవునా కదా? మన కొరకే. అవునా? చూడండి, చాలా చక్కగా వివరించారు. శరీరసారులు గురించి చాలా చక్కగా వివరించారు. ఒకవేళ ఆ లిస్ట్లో మనం ఉంటే సాతాన్ని చెప్పండి త్రొక్కలేము. చెప్పండి, ఎవరిని త్రొక్కలేము? సాతానుని త్రొక్కలేము. ప్రభు ఇచ్చారు ఆల్రెడీ. నీకు ఒక అద్భుతమైన అవకాశం, నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు. సమాధానకర్తయగు తండ్రి, సమాధానకర్త అయిన తండ్రి నీకు ఒక అధికారం ఇచ్చారు. సాతానుని చితక త్రొక్కే అధికారం, నీ పైన కృపను ఉంచే దేవుడిగా ఉన్నారు. ఆ అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలని? మొదటిగా చితక త్రొక్కాలంటే, ఆయన కృపను పొందుకోవాలంటే మొదటిగా దేవునికి లోబడాలి. రెండవది చెప్పండి, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి కుళ్ళు, ఒకరంటే ఒకరికి మనస్పర్ధం, ఒకరంటే ఒకరికి చాలా ఎలా ఉంటుందంటే, ఒక ఆమె గురించి ముందు బాగా మాట్లాడతాము, వెనకాల వారి గురించి తప్పుగా మాట్లాడతాం. అవునా కదా? ఒకరి ముందు అన్నా నువ్వు సూపర్ అన్నా అంటావు, దాని తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అదే నోటితో ఆ మనిషి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాం. అలాంటి వారికి ఈ అధికారాన్ని పట్టుకునే ఈ అధికారం పట్టుకోలేరండి. ఈ అధికారం వారికి తగదు. చెప్పండి, ఏంటండి? ఈ అధికారం వారికి తగదు. వారు ఎట్టి పరిస్థితిలో దేవునికి విరోధులు. చెప్పండి, ఏంటండి? దేవునికి విరోధులు, దేవునికి ఇష్టము లేని వారు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత గొప్పవారిమైనా, ఉన్నత స్టేటస్ కలిగిన వారిమైనా, లేకపోతే పేరున్నా, ప్రఖ్యాతి ఉన్నా, ఇంకా ఏది ఉన్నా, ధనం ఉన్నా, ఏమి ఉన్నా, మనకంటూ ఎన్ని ఉన్నా, నీవు ఆత్మానుసారుడివిగా లేకపోతే, ఆత్మానుసారమైన మనసు లేకపోతే చాలా దేవునికి విరోధివి. చెప్పండి, ఎవరికి విరోధివి? చెప్పడం చాలా ఈజీ, కానీ పాటించడం చాలా కష్టం. ఎంతమంది అవునంటారు? ఎవరైనా చెప్తారండి, కానీ అది ఆచరణలో మనం పెట్టాలి. చెప్పండి, ఎలా ఉండాలండి? ఆచరణలో పెట్టాలి. అది ఎవరైతే ఆచరణలో పెడుతూ చూడండి ఆ క్రియలలో బ్రతుకుతారో వారికి అధికారం. హల్లెలూయా, హల్లెలూయా. వారి పైన కృప మెండుగా ఉంటుంది. చెప్పండి, వారి పైన కృప మెండుగా ఉంటుంది. వారి పైన కృప మెండుగా ఉంటుంది. ఆ అభిషేకం ఎక్కడికి పోదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అపవాది దొంగలిస్తూ ఉంటాడు. అపవాది భయంకరమైన ఆలోచనలు తీసుకొచ్చి, భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చి నేను నాశనం చేయాలనుకుంటుంటాడు. కానీ ఆ కృపను పోగొట్టుకోవద్దండి. ప్రైజ్ ది లార్డ్. చాలా విలువైన కృప. హల్లెలూయా. నీకు మంచి చేస్తుంది, నీకు మేలు చేస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను అద్భుతమైన రీతిలో నడిపిస్తుంది ప్రభు కృప. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మూడవది, చివరిది, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా చూడండి. మీరు దేవుని గూర్చి అయినను ఎవరిని క్షమించుదురో నేనును వానిని క్షమించుచున్నాను. ఎవరిని గూర్చి క్షమించాలా? దేవుని గురించి. నా వల్ల కాదు, నేను క్షమించలేను, నేను ఇంతే ఉంటా, నేను ఇలానే చేస్తా, ఇలానే ఉంటా, నాకు నచ్చదు అంటే కుదరదు. ఏం చేయాలా? క్షమించుకోవాలి. ఆమేన్. చెప్పండి, ఎవరి అంటే చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది, దేవుని గూర్చి అయినను. చెప్పండి, ఎవరి గూర్చి అండి? మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారు
క్షమించుచున్నాను, నేనును వానిని క్షమించుచున్నాను. హల్లెలూయా. దేని గూర్చి అయినా ప్రైజ్ ది లార్డ్, దేని గూర్చి అయినా మీరు ఎవరిని క్షమిస్తారో నేను వారిని క్షమిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చాలా అద్భుతంగా చూడగలుగుతాము. నేనేమైనాను క్షమించి ఉంటే, చదవండి బ్రదర్ కింద, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చూడండి, చాలా చక్కగా ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ క్షమాపణ ఎప్పుడు వస్తుందంటే అంటే సమాధానపరచబడినప్పుడు, అంతే కదా. క్షమాపణ ఎప్పుడు మన జీవితంలో ఇతరులకు క్షమాపణ చెప్పగలుగుతాం చెప్పండి? వారితో సమాధానంగా ఉంటే. అవునా కాదా? అంతేనా? చెప్పండి, అవునా కాదా? ఒక మనిషిని నువ్వు క్షమించావంటే అతనితో నువ్వు సమాధానంగా ఉన్నప్పుడే అతన్ని క్షమించావు అన్నట్లు లెక్క. మనం క్షమిస్తేనే మనం క్షమింపబడతాం, వారిని కూడా ప్రభు క్షమిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అపవాది ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం వెళుతూ ఉన్నప్పుడు, మన క్రైస్తవ జీవితంలో అంటే మన క్రైస్తవులుగా ఈ ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు చాలా భయంకరమైన పోరాటాలు మనుషుల ద్వారానే, మనుషుల మధ్యలో ఒక మనిషికి విభేదాలు. అవునా కదా? ఒక మనిషి సమాధానం ఉండదు. అవునా కదా? చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవునా? ప్రాముఖ్యంగా దేవుని పని చేస్తుంటే ఇంకా ఎక్కువగా పోరాటం ఉంటుంది. ఎంతమంది అవునంటారు? నాతో ఏకీభవిస్తారా? ఎక్కువగా పోరాటం ఉంటుంది. ఈ పోరాటం ఎవరు తీసుకొస్తాడంటే అపవాది తీసుకొస్తాడు. అపవాది ఒకరిని మెచ్చలేము, ఒకరిని నచ్చలేము. అంటే ఒకరు మనకంటే ఎప్పుడు తక్కువగా ఉండాలి, ఎప్పుడు నేనే ఉండాలి, నాది నేను నా వరకే కదండి. ఇలాంటి అన్ని విభేదాలు తీసుకొస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా ఈ పరిచర్లో ముందుకు వెళ్తున్న కొలది చాలా పనులు జరుగుతూ ఉంటాయి. ఇంకెన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? ఎన్ని రోజులు ఉన్నాయి బ్రదర్? 20 days. అంటే 20th day లాస్ట్ సేవకులు బయటకు వస్తారు. అవునా? ఇన్ని రోజులు జరిగింది ఒక వంతు, ఇక జరగబోయేది మరొక వంతు. రేపటి నుంచి అసలు పోరాటం. ఇన్ని రోజులు నువ్వు ఎంత చేసావో పక్కకు పెట్టు, ఇక ఎంత చేయాలో చూడాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా ఉంది ఈ 20 days. నేను చెప్పాలి అంటే 20 కాదు కానీ 19 days అని నేను చెప్తాను. ఇంకా అది తీసేయండి. ఆ రోజు ఎవరి గోల వారిది, అసలు ఏం చేస్తామో తెలీదు. అంత భయంకరమైన యుద్ధమే, పోరాటమే. ఇంకా నేను చాలా అంటే అసలు నాకే ఈ సవాలేమో అనిపిస్తుంది ఈ పోరాటములో. ఎన్నన్ని చూడాలో, ఎంత అని చూడాలి, ఎంతమందిని చూడాలి, ఏమని చూడాలి, ఇంకా చాలా ఎదుర్కొంటూ ఉంటాం. సంఘములో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే సంఘములో ఉన్న సంఘస్థుల మధ్యలోనే విభేదాలు. అవునా? ఇంకా పోరాటం, ఇంకా అపవాది రెడీగా ఉంటాడండి. వాళ్ళు వీళ్ళపైన అలగడం, వీళ్ళు వాళ్ళపైన అలగడం, లేకపోతే వీళ్ళు నన్ను పిలవలేదని అడగడం, లేదా నాకు చెప్పలేదని అలగడం, లేకపోతే తనే ఉందా అని అలగడం, లేకపోతే ఆయనే ఉన్నాడా అని అలగడం. చాలా వస్తాయి. ఎవరు తీసుకొస్తాడు విభేదాలు? సమాధానము లేకుండా, ఒకరిని క్షమించే వారిమిగా మనం ఉండకుండా, ఒక చిన్న పొరపాటు జరిగింది అనుకోండి మధ్యలో, దాన్ని అక్కడికే వదిలేయాలి. అవునా? కానీ చాలామంది ఈ మిగతా 20 రోజులు దాన్ని కంటిన్యూ చేస్తారు. చివరిగా ఏమవుతుందంటే దేవుని పని ఆగిపోతుంది. చెప్పండి, ఎవరి పని ఆగిపోతుంది? అదే అపవాదికి కావాలి. ఏం కావాలి? దేవుని పని ఆగడమే అపవాదికి కావాలి. ఆ పని ఆగడానికే అపవాది చేస్తూ ఉంటుంది. పని ముందుకు వెళ్ళొద్దు, దేవుని పని జరగద్దు. అపవాది తంత్రం ఏంటంటే దేవుని పని ఎట్టి పరిస్థితుల్లో అలా సులువుగా జరగద్దు. అంటే అలా దేవుని పని చేస్తూ ఉంటే నశించిపోతున్న వారు ఏమవుతారండి? రక్షణలోనికి వస్తారు దేవుని పని జరిగితే. అవునా? దేవుని పని జరిగితే భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ప్రజల జీవితంలో తారుమారైపోతాయి. దేవుని పని జరుగుతూ ఉంటే ఏం జరుగుతాయండి? కుటుంబాలు కట్టబడతాయి,
కట్టబడతాయి, జీవితాలు కట్టబడతాయి, అనేకుల ముందుకు నడవబడతారు. ఇదే అపవాది కొద్దు. ఇదే ముందుగా వాడికి అంటే వాడు ముందుగా ఆలోచించేది ఏంటి అంటే, అపవాది ఆలోచించేది ఒకటే, దేవుని పని ఎట్టి పరిస్థితిలో జరగద్దు, అంతే. దేవుని పని జరగకుండా చేసేదే అపవాది, ముందుకు వెళ్ళకుండా చేసేదే అపవాది. మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనతల్ని చూస్తూ ఉంటాడు అపవాది. ఎవరు వీకా, వీకోల్ అవుట్. చెప్పండి, ఎవరు వీకా, అవుట్. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అద్భుతం. అక్కడ రాసింది చక్కగా మనం ఎరుగని వారం కాదు. వాడు ఎట్నుంచి వస్తాడో, ఏం చేస్తాడో, ఎవరిపైన వాడి విజృంభణ స్టార్ట్ అవుతుందో. ఒక్కరితో స్టార్ట్ అయింది, అది మామూలుగా ఉండదు పోరాటం. వీకోలందరినీ పక్కకేస్తాడు వాడు. చెప్పండి. వీక్ ఆత్మలో బలహీనులు ఉంటారే, ఇట్లా అపవాది ఇలా ముట్టుకోగానే పడిపోయేటోళ్ళు ఉంటారు. ఇట్లా టచ్ కాదు, ఇలా చూస్తే ఇలా దగ్గరికి వస్తేనే పడిపోయేటోళ్ళు ఉంటారు కొద్దిమంది వాడి వలలో. ఆ వాళ్ళని మొత్తం లిస్ట్, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వాడు చేసేది ఇదే. టార్గెట్ ఏంటి అంటే దేవుని పని జరగద్దు. చెప్పండి, ఎవరి పని జరగద్దు? దేవుని పని జరగద్దు. జరగకుండా చేసేది అంతా కూడా అపవాది చేస్తున్న పనులే ఇవి. అవునా కదా? ఈ 20 రోజులు ఏవైతే ఉన్నాయో బాగా బలముగా ప్రార్థన చేయండి. దేవా, సాతాను ద్రొక్కాల కానీ సాతాను నన్ను ద్రొక్కద్దయ్యా. చెప్పండి, ఏంటండి? సాతాన్ని దొక్కాలి కానీ అపవాదిని త్రొక్కాలి, నేను ద్రొక్కాలి, కానీ అపవాది నన్ను త్రొక్కద్దు. చెప్పండి, ఏంటండి? సాతాను నేను తొక్కాలి అయ్యా, కానీ సాతాను నన్ను తొక్కే విధంగా నా జీవితం ఉండద్దు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు పడిపోయావా, ఇంకంతే. లేవడం చాలా కష్టం. ఏంటండి మనోళ్ళు ఎట్లా, అపవాది ఏం చేసంటే ఒక్కరిని పడేస్తే వెనకాల ఎవరుంటారు లిస్టులో? తోకలు అసలు ఇక మామూలుగా ఉండవు. ఒక్కరిని పడేసి పక్కన ఇంకొకరిని మరొకరిని. సైకిల్ స్టాండ్ లో ఒక సైకిల్ పెడితే అన్ని సైకిల్ పడిపోయినాయి. అంతే. ఇలా టచ్ చేస్తాడంటే, ఇలా టచ్ చేసి చూస్తాడు, అంతే. సేమ్ బలహీన ఆత్మలు కొన్ని ఉంటాయి, సేమ్ స్పిరిట్. ఆ స్పిరిట్ అంతా కూడా టప పడిపోవడం తప్ప చాలా కష్టం. అందుకని ఈ మిగతా 20 రోజులు ఏ ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మనం త్రొక్కాలగానే త్రొక్కించుకోవద్దు, చాలా జాగ్రత్త సుమి. ఏం చేయాలి? ఆ అన్న పిలవలేదు, ఈ అన్న పిలవలేదు, ఈ సిస్టర్ పిలవలేదు, ఆ సిస్టర్ పిలవలేదు, లేదా అమ్మగారు ఏం చెప్పలేదండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఎవరి మీదకి వస్తుందంటే, ఇప్పుడు నాకు చాలా ఉంటాయి. ఇప్పుడు అమ్మగారి పొజిషన్ అది వేరే. అది సేవకురాలు ఏం చేస్తుంది? సేవకుడికి సేవకురాలకి అందరూ కావాలి. అవునా కదా? ఎవరు కావాలండి? అందరూ కావాలి. అందరూ దృష్టి, అంటే అందరిపైన దృష్టి ఉంటేనే అది నిజమైన సేవ. అంతే కదా? అందరిపైన దృష్టి ఉండాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ దేవునికి కావాలి. అందరూ సమానులే. ప్రైజ్ ది లార్డ్. yes, అందరూ సమానులే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ కావాలి. సేవకుడికి సేవకురాలికి సంఘము అంతా కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కావాలండి? చెప్పండి. సంఘం అంతా కావాలి. అందరూ సమానులే, అందరూ కావాలి. ఇప్పుడు అటు ఇటు పోయి మొత్తం అంతా పోయి ఎవరి మీదకి వస్తుందంటే, పాస్టర్ గారు స్కిప్. ఎందుకంటే పాపం ఆయన ప్రేయర్ టవర్లో కన్నీరు కారుస్తూ అందరి కొరకు ప్రయాసపడుతూ అంటే అక్కడికి కూడా నెట్టే వాళ్ళు ఉంటారు, అక్కడికి కూడా లాగేవారు ఉంటారు, కానీ లాగలేరు, బయట లేరు కదా. లాస్ట్ తిరిగొచ్చి లాస్ట్ సుడిగుండం వచ్చి ఎక్కడ పడుతుందండి? పడకండి, నాకు వచ్చేది ఏం లేదు, అధికమైన మహిమ. ఆమె
అధికమైన కృప. ప్రైజ్ ది లార్డ్. ఈ కృపను, ఈ మహిమను ఎవ్వరు ఏమీ చేయలేరు. అందుకని మనం ఏం చేయాలంటే ఆ మహిమ, ఆ కృప మా పైన ఉండాలయ్యా. ఆ కృప పోగొట్టుకోద్దు. చెప్పండి, చెప్పండి. ఆ కృప ఏం చేయాలి? పోగొట్టుకోవద్దు, కోల్పోకూడదు. కృపను పొందుకునే జీవితాలుగా ఉండును గాక. ప్రభు మహిమను పొందుకునే జీవితాలుగా ఉండును గాక. ఆ బ్రతుకులు మనకు కావాలండి. ఆమేన్. ఎవరు ఏమి చేసినా మన పని మనం చేస్తూ పోవాలి యేసు నామంలో. ఆమేన్. ఎవరు ఏమి అన్నా మన పని, మన మాట, మన ఒక లెక్క ఉంటుంది. మనుషులతో నీ లెక్క నువ్వెన్ని చెప్పినా దేవునితో మనకంటూ ఒక లెక్క ఉంటుంది. అవునా కదా? ఆ లెక్కలో సరైన వారిగా ఉంటే అద్భుతమే అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాట్లాడినా, ఏమి చేసినా దేవుడు క్రియలను చూసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎదుటి వారికి చెప్పచ్చు, కానీ క్రియలలో అది ఉన్నప్పుడే ఆ జీవితాలు వర్ధిలింపబడతాయి. ఆమేన్, ఆమేన్. మన దేవుడు ఏమి చెప్పారో ఆయన అదే చేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పారో ప్రైజ్ ది లార్డ్. ఏది చెప్పారో అదే చేశారండి. తన బిడ్డలమైన మనము కూడా అలాగే ఉండాలి. చెప్పండి, సాతాను త్రొక్కాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మూడవది స్పష్టంగా అర్థమైందా? క్షమించి సమాధానంగా ఉండాలి అందరితో. ఆమేన్. ఈ 20 రోజులు మిగతా జీవితం అంతా ఉందుముగాక. చెప్పండి, ఉందుముగాక యేసునామం, ఉందుముగాక యేసునామం. రెడీగా ఉండండి, యుద్ధానికి సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ఈ 20 days యుద్ధానికి సిద్ధపడేవారే అడుగు పెట్టండి. అన్నిటికీ రెడీ అండి అన్న వాళ్ళే అడుగు పెట్టండి. ఒకరు తిట్టినా, ఒకరు కొట్టినా ఇట్లా తుడుచుకునేవారు మాత్రమే ఉండండి. యుద్ధానికి సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళు ఉమ్మేసినా ఏం చేయాలి? తుడుచుకోవాలి. మనలో చాలా ముదురులు ఉంటారు. ఎలాంటి తెలుసా? గొడవ పెద్దగా చేసేటోళ్ళు ఉంటారు, కానీ తక్కువ చేసేటోళ్ళు మాత్రం కనిపించరండి. ఎలా? అక్కడ ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి ఇంకా ఏదో చేస్తున్నాడు అనుకోండి, ఆత్మానుసారమైన మనసు కలిగిన వ్యక్తిగా దాన్ని అణచివేయాలి యేసునామంలో. ప్రైజ్ ది లార్డ్. మనం అట్లా కాదు. మనది మొత్తం జ్వాల, అగ్ని, మామూలు అగ్ని కాదు. ఇది వేరే అగ్ని, ఇది వేరే జ్వాల. చెప్పండి, ఏంటండి? అంత వ్యతిరేకమే. ఏంటండి? చివరిగా మనమే పడతాం దాంట్లో. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రేపిన దాంట్లో మనమే పడతాం. చెప్పండి, ఏంటండి? మనం రేపిన దాంట్లో మనమే పడతాం. అందుకనే చాలా జాగ్రత్త. ఈ 20 రోజులు పరిచర్లో ముందుకు వెళుతూ ఉండగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వీకో, దేంట్లో వీకో, ఆ వీక్ ఎవరికి తెలుసు? బాగా వాళ్ళకంటే అపవాదికి బాగా తెలుసు. అపవాదికి ఇంకా బాగా తెలుసు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి కొన్ని. సులువు దానికి, చాలా ఈజీ, చాలా ఈజీ, చాలా ఈజీ. ఆ సులువైన దాంట్లో పడద్దు. చెప్పండి, ఏంటండి? సులువైన దాంట్లో పడద్దు. ఏదైనా జరుగుతూ ఉందా, ఆ జరిగే దగ్గర నీ ద్వారా సమాధానం రావాలి. ఆమె నీ ద్వారా ఇతరులకు నెమ్మది కలగాలి, నీ ద్వారా మంచి జరగాలి, నీ ద్వారా మేలు కలగాలి, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి యేసు నామంలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొట్టుకుందామా? కొట్టుకుందాం. చెప్పండి, చెప్పండి. అలాంటి జీవితాలు మనకొద్దు యేసు నామంలో. చెప్పండి, ఈ 20 రోజులు ఇంకా మిగతా ఉన్న 20 రోజులు యుద్ధానికి సిద్ధమైన వారే పరిచర్యలో చాలా చక్కగా, నమ్మకంగా ఈ 20 days కాదు కానీ ఈ 19 days చాలా జాగ్రత్తగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది మనల్ని త్రొక్కద్దు కానీ మనం అపవాదిని త్రొక్కాలి వీటితో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాట మనం చూడగలిగాం. ఆ చివరి లైన్, అపవాది ఎలా ఎంటర్ అవుతుందో కూడా మనకు తెలియదంట. ఎరుగని వారము కాము. చూడండి, సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము.
అసలు అది ఎక్కడి నుంచో చిన్న చిన్న వాటి నుంచే చిన్నది తను పిలవలేదు, పిలవలేదు. ఆ బ్రదర్ పోస్టర్స్కి ఎందుకు పిలవలేదు బ్రదర్ మీరు? ఎందుకు పిలవలేదు మీరు పెద్ద కదా, మీరు చెప్పరా? ఎందుకు చెప్పరు? నాకే ఎందుకు చెప్పలేదు అంటే మీకు వాళ్ళే కనిపించారా, నేను కనిపించలేదా? చెప్పండి, వాళ్ళే కనిపించారా? సురేష్ ఒక్కడే కనిపించాడా? నరేష్ ఒక్కడే కనిపించాడా? ఇంకా వేరే వాళ్ళు కనిపించట్లేదా మీకు? ఇట్లాంటివి వస్తాయి యేసునామంలో. చెప్పండి, వస్తే రావాలా? వచ్చినప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది యేసునామంలో. చెప్పండి, వస్తేనే మనకెంత ఆత్మీయత ఉన్నదో తెలిసిపోతుంది. వస్తేనే ఆ పోరాటంలో మనం నిలుస్తామా, గెలుస్తామా, పడిపోతామా అన్నీ తెలుస్తాయి. కింద పడి బొర్లాడుతామా అన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడు కింద పడి మనం బొర్లితే సాతాను కాలు ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన తలపైన ఉంటుంది. అది చితక త్రొక్కుతుంది. ఆ చితక త్రొక్కించుకోవద్దు, మనం చితక త్రొక్కాలి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. yes, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి వారికే ఎవరి కృప చెప్పండి? ఎవరి కృప? దేవుని కృప. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మనుషుల మెప్పు కొరకు, మనుషులు పేరు కొరకు, మనుషులు మెప్పు కొరకు ఏమి చేయకండి. మనుషులు చూస్తున్నారని అసలు ఏమి చేయకండి. దేవుడు చూస్తున్నారా లేదా? ప్రైజ్ ది లార్డ్. సేవకుడి ప్రయాస చూడండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటూ కన్నీరు కారుస్తూ సంఘము కొరకు చాలా భారము కలిగి ఆ కటిక ఉపవాసంలో సేవకుడి శరీరము నలిగిపోతుంది. సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. సేవకుడు ప్రయాసను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మా సేవకుడు ఇంతలా ప్రయాస పడుతున్నాడు? ఎందుకు ఇంత చిన్న వయసులో ఆయనకి ఇంత ప్రయాస? ఎందుకంత భారం? సంఘం కొరకు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇతరుల కొరకు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? నేనేం చేయాలి? నా ద్వారా దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? నా ద్వారా దేవుని పనులు ఏమి జరుగుతాయి నా ద్వారా? ఇవి మాత్రమే మనం ఉండాలండి. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ 19 రోజులు మన ప్రార్థన, మన పనులు ఇవన్నీ కూడా సపరేట్ అయిపోవాలి యేసునామంలో. ఆమెన్ అని చెప్దామా? ఆమెన్. ఎవరికి ఇచ్చిన బాధ్యతలో ఎవరికి ఏ సమయము ఏ బాధలు ఇస్తుంది దానికి మనం ఏం చేయాలంటే కట్టుబడి ఉండాలి యేసునామంలో. ఒక రోజు కట్టుబడి ఉంటే సరిపోదు, 2 రోజులు కట్టుబడి ఉంటే సరిపోదు కదా. ఈ 19 రోజులు కూడా, ఈ 20 రోజులు కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం, తీర్మానం అంతా కూడా ప్రభుతో, మనుషులతో కాదు. ఎవరితో తీసుకున్నారు? దేవునితో. దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయన దగ్గర తీసుకున్నది ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆయన కృప పైన ఉంటుంది. ఆమెనని చెప్దామా? ఆ కృప ఎవరిపైన పాస్ అవుతుందంటే మన పిల్లల పైన ఆ కృప ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ కృప తరతరాల పైన ఉంటుంది. ఆమెన్. మనము చేసే ఒక్క పని ద్వారా మన బిడ్డలు తరతరాలు దీవించబడతారు. ఆమెన్. అందుకనే చాలా చక్కని జీవితాలు ఉండాలి. చెప్పండి, సాతాను త్రొక్కాలంటే, విజయాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా లోబడి ఉండాలి, దేవునికి లోబడాలి. 2 ఆత్మానుసారంగా ఉండాలి, ఆత్మానుసారమైన మనసు. ఈ మనసు ఏంటి? ఆత్మానుసారమైన మనసు. 3 క్షమించాలి. అందరినీ క్షమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు త్రొక్కుతాం ఎవరిని? సాతాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. అపవాదిని అప్పుడు త్రొక్కగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను, ఈ టైం చాలా ఇంపార్టెంట్ టైం. ఈ టైంలో కుటుంబం నుంచే పోరాటం రావచ్చు, భర్తతోనే రావచ్చు, భార్యతోనే రావచ్చు, కుటుంబంలో పిల్లలతోనే రావచ్చు, లేదా సంఘంలో రావచ్చు. ఇంకా ఎలా అయినా పోరాటం ఎదుర్కోవచ్చు, కానీ సిద్ధంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సిద్ధంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కొరకు ఆయన పని కొరకు మనం సిద్ధంగా ఉందామండి. ఆమేన్. అప్పుడు మనము విజయాన్ని చూడబోతున్నాం. అప్పుడు ఆయన జయమిచ్చే దేవుడిగా ఉన్నారు. అప్పుడు తన కృప చేత మనల్ని నింపే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.